Hello guys, welcome to Mona's Trendy channel. So guys, today మన వీడియో పిజ్జా చీజ్ లేకుండా ఈస్ట్ లేకుండా ఓవెన్ లేకుండా పిజ్జా అయితే రెడీ చేసేసుకుందాం ఈరోజు మీ మోనాస్ ట్రెండీ ఛానల్. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో గోల్డెన్ కలర్లో చీజ్ ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈరోజు మైదాతో కాకుండా గోధుమ పిండితో మనం ఈరోజు పిజ్జా అయితే రెడీ చేసేసుకుంటున్నాం గైస్. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దానిలో టేస్ట్కి సరిపడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఒక ఫుల్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. వేసుకుని వీటిలన్నిటిని ఒకసారి పొడి పిండిలోనే మిక్స్ కలుపుకోండి. బాగా మొత్తం సేలాగా ఒకసారి పొడి పిండి కలుపుకొని తర్వాత కొంచెంగా పెరుగు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలాగే గోధుమ పిండిని ఇప్పుడు పెరుగు వేసుకుంటూ మనం చక్కగా కొంచెం వేసుకుని చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఒకేసారి పెరుగు వేసుకున్న మళ్ళీ పలచన అయిపోద్ది. సో వేసుకుంటూ కొంచెం కలుపుకున్న తర్వాత మనం కొంచెం దీన్ని స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకుని బాగా ఒక 5 or 6 మినిట్స్ అన్న దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మన పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి, క్రాక్స్ లేకుండా స్మూత్గా. సో ఇలా అయిపోయిన తర్వాత మనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 30 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. సో ఒక 30 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం వైట్ సాస్ అనేది రెడీ చేసేసుకుందామండి. సో దీనిలో ఫస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ వేసుకుని సో దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని గోధుమ పిండి కాదు మైదా పిండి వేసుకుని మైదా పిండి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా తిప్పుకోండి. మైదా వేసుకుని పచ్చి స్మెల్ పోయే వరకు తిప్పుకుని దానిలో కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాసు సగం పాలు పోసుకోండి. అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసి బాగా తిప్పండి వెంటనే. సో లేకపోతే అడుగంటు పోతుంది మనకి. అలా తిప్పుతూ ఉండండి. మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది సో వస్తుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి తిప్పండి. చూడండి మనకి చీజ్ అనేది వైట్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పిజ్జా చేసుకోవాలన్నానో అలాంటి బోటం ఒకటి పెట్టుకుని గిన్నె దానిలో కొంచెం ఒక 1.5 కప్పు సాల్ట్ వేసుకుని దానిపైన ఒక బాక్స్ పెట్టుకున్నానండి. సో పెట్టుకుని ఇప్పుడు మన పిజ్జా చేసే పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా స్మూత్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దీన్ని 2గా డివైడ్ చేసుకున్నాను. మీరు అంటే థిక్గా కావాలి, లావుగా కావాలంటే లావుగా, ఎలా కావాలంటే అలా చేసుకుని నేనైతే ఈరోజు పల్చగా సో పిజ్జా అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పిజ్జా సాస్ నేను ఇక్కడైతే పిజ్జా సాస్ అనేది ఇంట్లోనే టమాటా సాస్ ఉంటుంది కదండి, దానిలోనే రెడీ చేస్తున్నాను ఈరోజు. సో టమాటా సాస్ ఉంటుంది కదండి ఇంట్లో, టమాటా సాస్ తీసుకొని దానిలో మనం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా వేసుకుని చక్కగా కలిపేసేయండి. మనకి పిజ్జా సాస్ అనేది అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సో మీకు టొమాటో సాస్ టొమాటో కెచప్ అనేది ఇంట్లో ఉంటే సరిపోతుంది. సో వేసుకున్న తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నారో దానిలో వేసుకుని మనం చపాతీ లాగా చేసుకుని సో ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అవి లోపలికి ఇలా ఫింగర్తో ప్రెస్ చేయండి. సో ఎందుకంటే మనం వేసుకున్న చీజ్ అవన్నీ బయటికి వెళ్ళకుండా చక్కగా అనేది ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే మన పిజ్జా అనేది పొంగకుండా ఉంటుంది. సో అలా పెట్టుకుని మనం చీజ్ అయితే మన పిజ్జా సాస్ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, టమాటా కెచప్. సో టమాటా సాస్లో మీకు అవి చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకోవడం ఇష్టం లేకపోతే దానిలో కారం పొడి అయినా వేసుకోవచ్చు అండి. కారం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. సో అలా వేసేసుకుని మొత్తం అప్లై చేసేసుకోండి. అలాగే మన వైట్ సాస్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో ఆ వైట్ సాస్ని కూడా మనం మొత్తం అప్లై చేసేసుకుంటున్నామండి. మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో అవి పెట్టుకోండి. క్యాప్సికమ్, సో నేనైతే నా దగ్గర క్యాప్సికమ్ లేదు. సో ప్రజెంట్ ఆనియన్ అలాగే టమాటో క్యారెట్ వేసేసి సో అప్లై చేసేసిన తర్వాత మన వైట్ సాస్ అనేది పైన కొంచెం వేసేసుకుని మన ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో
మన ఈ చీజ్ పిజ్జా ప్లేట్ అనేది దానిలో పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు ఉంచుకుంటే సో సరిపోతుందండి. 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మన పిజ్జా అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉండే వాటితోనే పిజ్జా చేసుకుని తినేయచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్లో మనకి అడుగునంతా చక్కగా బాగా వచ్చిందండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మునాస్ ట్రెండీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మునాస్ ట్రెండీ ఛానల్.